ప్రభు నామమున ఈ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. నిర్గమాకాండం 3:8. ఈ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ధైర్యంగా మనం ఉండాలి. ప్రతి సమస్యలన్నిటినీ జయించుటకు ప్రభు మనకేం చేస్తాడంటే సహాయం చేస్తాడు. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారి విడిపించుటకు, దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి వారిని పంపించడానికి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ఐగుప్తీయుల చేతిలో చాలా బానిసలుగాను, వెట్టి పనులు చేసుకుంటూ, బరువులు మోయిచు, చాలా నలిగిపోతూ, హీన దశలో ఉంటూ, బ్రతకలేక చావలేక భారాన్ని భరిస్తూ జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, వారు భరించలేక ఆ బానిసత్వాన్ని బట్టి బ్రతకలేక దేవునికి మొరపెడుతూ నిట్టూర్పులు విడిచారు. వారి నిట్టూర్పులు విన్నటువంటి దేవుడు వారి మరణం విని వారి యొక్క నలిగిపోతున్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించడానికి పరమనున్న దేవుడు దిగి వచ్చాడు ఈ లోకంలోకి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి సమస్యలతో నువ్వు నలిగిపోతూ ఉన్నావు? ఐగుప్తు లాంటి సమస్యలతో, ఐగుప్తు లాంటి శోధనలతో, బ్రతకలేక చావలేక, ఇది నా వల్ల కాదు, ఇక ఎవరు నన్ను విడిపిస్తారు, నా పరిస్థితి అయిపోయిందంటే, నువ్వు చేసిన మొరను ఆయన విని నిన్ను విడిపించుటకు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఆయన మనం విడిపించబోతాడని విశ్వాసం కలిగి ముందుకు నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగా. ఆమె ప్రార్థన. కళ్ళు ఉంచుకున్న కళ్ళు మూసి. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి అంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారు. అందరిని బట్టి మీ స్తోత్రాలు. లేకునే లేచాం, మిమ్మల్ని ఆరాధించాం, మిమ్మల్ని స్తుతించాం, మీ నామాన్ని గణపరిచాం. ప్రభావం బట్టి మీకు స్తుతులు తెలియజేస్తాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించండి. వాక్యపు వెలుగులోంచి నాతో మీరు మాట్లాడారు. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని మీరు మాతో చెప్పారు. మా జీవితాల్లో ఉన్న ఐగుప్తుల లాంటి సమస్యల నుంచి విడిపించి మా దగ్గరే ఉండి మమ్మల్ని విడిపించమని కోరుకున్నాం. ఈ దినం పుట్టినరోజులు, వివాహ దినాలు, ఈరోజు ఉన్నటువంటి మా అవసరతలు, పనిపాటలు, ప్రయాణాలు, మా అక్కరతల్లో మీరు తోడుగున్నాను. ఈ దినమంతా కూడా కాచి కాపాడి ఒక దినాన్ని ముగించి 2026లో రెండో దినంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినపు కాపుదలతో సాయం చేయమని, కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.